నమస్తే అండి అందరికీ. నేనండి మీ అంజలి పల్లెటూరు వ్లాగ్స్ రైతు బిడ్డ అంజలిని. ఒక్క నిమిషం చుట్టూ వాతావరణం అండ్ పక్షుల సౌండ్ ఒక్కసారి వినండి న్యాచురల్గా. ఇప్పుడైతే టైం ఉదయాన్నే 6 అయింది, అందుకనే వాతావరణం ఇలా ఉంది. మా ఇంటి చుట్టూ తడికి అనమాట. ఇక్కడే ఉంటాయి బంగారు బుజ్జిగళ్ళని, చిన్న చిన్న పక్షులు కనిపిస్తున్నాయి మీకు. ఉదయం సాయంత్రం ఎంత అల్లరి చేస్తాయి అంటే ఫ్రెండ్స్, అసలు చక్కటి వాతావరణం మంచిగా అనిపించింది, చాలా ఆనందంగా ఉండిద్ది అసలు. ఇకపోతే ఇవి మా కోళ్ళు. చెప్పాను కదా మన షార్ట్ వీడియోలో, గుడ్లు పెట్టినాయి 30 గుడ్లు అని చెప్పి. 2 పెట్టలు, ఎర్రపెట్ట తెల్లపెట్ట గుడ్లు అయితే పెట్టినాయి. ఇంకా మా పుంజిగాడాడు పిల్లలు చేపించాలి, పదగేయాలి ఫ్రెండ్స్. ఈ కోళ్ళు చుట్టూ ఉన్న పక్షులే మమ్మల్ని ఉదయాన్నే నిద్ర లేపుతాయి హ్యాపీగా. అందరూ బాగున్నారు కదండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడైతే ఇంకా ఇంట్లో మార్నింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఈరోజు మన పెరట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, వెళ్ళి హార్వెస్ట్ అయితే చేసుకుందాం. చాలా చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ అనమాట ఈరోజు. ఎందుకంటే ఈరోజు హార్వెస్ట్ మామూలుగా ఉండదు, చాలా చాలా హ్యాపీ హార్వెస్ట్. అందుకని ఇదైతే ఇంటి ముందండి, ఎల్లో కలర్ పూలు ఉన్నాయి చూసారా. వీటి పూలు పేర్లు తెలిస్తే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా చిన్నప్పటి నుంచి ఉండేవి ఇవి. ఆకులు అయితే మంచి స్మెల్ రావు, కానీ పువ్వులు మాత్రం పసుపు కలర్లో ఎంత కనువిందు చేస్తున్నాయో చూడండి. ఇంకా ఇంటి వెనక మనకి ఎట్లా ఉందో పెరటి, ఇంటి ముందు కూడా కొంచెం చిన్నగా పువ్వుల మొక్కలను ఇట్లా వెజిటేబుల్స్ ప్లాంట్స్ అయితే వేసాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం మొక్కలు చూస్తూ ఉండటం నాకు చాలా చాలా ఇష్టం. ప్రకృతిని ఆస్వాదించడం ఇంకా ఇష్టం అనమాట. అందుకే కంటి ముందే కనిపించాలని మా ఇంటికి అదిగో చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను ఇవన్నీ పెట్టుకున్నా. ఏదేమైనా ఎవరిని అనుకున్నా కానీ మొక్కలు పెంచడం అనేది కూడా ఒక ఆర్ట్, అవును కదండి. మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే, మొక్కలు ఫ్లవర్స్ అయినా సరే ఇష్టమో కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను చిన్నప్పటి నుంచి నర్సరీలో కొనుక్కొచ్చి వంగ మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ అవి వేసి ఇంకా పళ్ళు కూడా రెడీ అయిపోయి వెజిటేబుల్స్ అన్ని హార్వెస్ట్కి వచ్చేదాకా పెంచానంటే నిజంగా నేను గ్రేటే అనుకుంటున్నాను. ఎందుకంటే అది పెంచేవాడికి తెలిసిద్ది ఆ బాధ, దానికి ఎన్ని పురుగులు పెస్టిసైడ్ ఎన్ని వస్తాయి అనేది. కానీ అవన్నీ తట్టుకొని కూడా నాకు హార్వెస్ట్ ఇచ్చినాయి బుజ్జి బుజ్జి బంగారు మొక్కలు. ఇది వచ్చేసి గుర్తుపెట్టారా, పాలకూర. అదొక్కే ఒక్క మొక్క కుండీలో వేసి బ్రతికిస్తాను, ఎందుకంటే విత్తనం కావాలి మనకి. దాని ఆకులు చాలా పెద్దగా వస్తాయి, అందుకని. ఇది గుర్తుపట్టారా, లేడీ కనకాంబరం అంటాం మేమైతే. అసలు కలర్ చూడండి ఎంత మంచి కలరు. కొన్ని సంవత్సరాల మొక్క ఇది. అయితే నేను మొత్తం కిందకి కట్ చేసేసా, మొత్తం అసలు బాగా పెద్దదైపోయిందని కట్ చేస్తే దానికి కొన్ని ఏమో కట్ చేయడం వల్ల కొన్ని కొమ్మలు చచ్చిపోయినాయి, కొన్ని బ్రతికి ఇప్పుడైతే ఎగిరి పెడుతుంది. దీనికి విత్తనం ఉండదు కదండి, కానీ చిన్న చిన్న స్టెమ్స్ కూడా చక్కగా గ్రోత్ అవుతాయి. విత్తనాల ద్వారా అయితే ఈ మొక్క అవ్వదు, నాటు కనకాంబరం వరకే విత్తనాలు. అయితే నేను కట్ చేయడం వల్ల ఈ ఎండాకాలం వచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు అయిపోయి ఇప్పుడే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు బాగా వస్తాయి కనకాంబరాలు, చూడండి గుబురుగా వస్తుంది. నేను ఒక్కసారి మీకు మన పెరట్లో ఉన్న మొక్కలు మొత్తం చూపించిన తర్వాత హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఇంకా అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బిడ్డ అంజలిని ప్లీజ్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మాకు. ఇంకా మీ మంచి సపోర్ట్ నాకు ఉండబట్టి నేను ఇంత ముందుకు వచ్చాను. అదే మీ మంచి సపోర్ట్తో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తీయాలి, ఇంకా చాలామందికి మనం హెల్ప్లు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోలోకి వస్తే నేను ఖచ్చితంగా 20 మొక్కల దాకా పెట్టానండి. కాలీఫ్లవర్ పెట్టినవన్నీ వచ్చినాయి, కానీ కొంచెం ఎరువు కూడా వేయలేదు నేను. ఎందుకంటే ఏది కూడా మందు వేయకుండా పండించుకోవాలి అనే కాన్సెప్ట్ కదా మనది, అందుకని ఏ మందులు వేయలేదు. కొన్ని ఫ్లవర్స్ అయితే పెద్దగా వచ్చినాయి, కొన్ని ఏమో ఇప్పుడే గ్రోత్ అవుతున్నాయి, ఇంకా రాలేదు. క్యాబేజీ కూడా ఒక 5-6 మొక్కలు తెచ్చిన వాటిలో 4 మొక్కలు బ్రతికినాయి. 2 ఏమో పెద్దగా క్యాబేజీలు వేసినాయి, ఇంకా 2 ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట మొక్కలు. ఈ 2 పెద్దగా వచ్చినాయి.
కానీ అసలు ఏంటండి బాబు ఎంత పురుగు, మరీ అసలు కాలీఫ్లవర్ క్యాబేజీకి మనం అసలు రెడీ అవ్వకముందు ఎంత అటాక్ చేస్తున్నాయి ఏంటి పురుగులు. నేను ఇంకా కొట్టాల్సింది ఆవు పంచాంగం, ఇంకా పచ్చిమిర్చి ఎల్లిపాయలు పేస్ట్ చేసి ఊరబెట్టి ఆవు పంచాంగంలో వేస్తే మొక్కలు పురుగులు మొత్తం చచ్చిపోయాయి. కానీ ఆ ద్రావణం అనేది నేను చేయలేదు, ఎందుకంటే మరీ అంత పెస్టిసైడ్ రాలేదు మన సైడ్, అందుకే చేయలేదు. లేదంటే ఎప్పుడో కొట్టి మటాష్ చేసేసేదాన్ని అన్నిటిని. ఇంకో వంగ మొక్కలు కొనుక్కొచ్చాను కదా ఫ్రెండ్స్, వంకాయలు కూడా బాగా వచ్చినాయి అనమాట. నేను మొన్నే రీసెంట్గా హార్వెస్ట్ చేసాను, ఒక 4-5 రోజుల క్రితం. షార్ట్ వీడియోలో చూపించాను మీకు, లాంగ్ వీడియో చేయలేదు. ఇదిగో చూడండి మళ్ళీ ఎంత మంచిగా వచ్చినాయో. ఇవి లావుగా అవుతున్నాయి వంకాయలు కూడా, కానీ సూపర్ టేస్ట్ ఉంటున్నాయి, అసలు ముదరనంటే ముదరట్లేదు. ఇంకా మహేష్ తమ్ముడు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిండు, అక్క చూపించవేంటి అక్క మీ గనిసి గడ్డలు, చిలకడ దుంపలు అండి, కొంతమంది గనిసి గడ్డలు అంటారు, కొంతమంది చిలకడ దుంపలు అంటారు. ఇదిగో తమ్ముడు చూడు చూపిస్తున్నా, ఇది ఒకసారి హార్వెస్ట్ చేసా ఫుల్ వీడియోలో, మళ్ళీ హార్వెస్ట్ చేయమని అడుగుతున్నారు, కానీ ఇదైతే రెడీ అవ్వలేదు. దీనికి ఫ్లవరింగ్ అనేది వచ్చిందంట. ఫ్లవరింగ్ వచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి. ఏదో బాగా ఉంది కదా, అల్లుకుంది వస్తుంది అన్నీ మోసపోకూడదు. ఒకసారి తవ్వే అప్పుడు రెడీ అయినాయి, కానీ ఇంకా రెడీ అవ్వాలి. చాలా పెద్ద గడ్డలు, రెడ్ కలరు, సూపర్ ఉంటాయి. చిన్న చిన్న స్టెమ్స్ పెట్టినా కానీ బ్రతికితాయి ఇవి కూడా. ఇది వచ్చేసి మన యాపిల్ బేరు కాయడం అయితే అయిపోయింది. ఇంకా మేము ఏం చేయబోతున్నామంటే మొత్తం పెరటంతా తీసేయాలి. అందుకని ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇక హార్వెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్రడ్యూస్ మొత్తం అయిపోయింది, చెప్పాల్సింది చెప్పేసా. ఇప్పుడైతే మనం కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ కాలీఫ్లవర్ తెంపాలని నా కోరిక. రోజు డైలీ షార్ట్ వీడియోలో ఒక్కొక్క ఫ్లవర్ తెంపుతుంటే నాకు తెంపినట్టు ఉండట్లేదు ఫ్రెండ్స్, అందుకనే మొత్తం తెంపేస్తే వాళ్ళ చాలా ఈజీగా గ్రోత్ అవుతాయి క్యాబేజీ అండ్ కాలీఫ్లవర్. అసలు కోసేస్తున్నా, చాలా పెద్ద పువ్వు వచ్చింది చూడు ఎంత పెద్దగా ఉన్నదో. ఇక్కడ కోసివా? కోడి పుంజు వచ్చింది చూస్తాను. అబ్బా కాలీఫ్లవర్ తెంపుతుంటే ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు కొన్ని టమాటాలు ఉన్నాయి, టమాటాలు కోసుకున్నాం. పండిందా ఉంచేటట్లు ఇవి పంటకు వచ్చినాయి, దోర పండినాయి, మంచిగానే ఉన్నాయి. కానీ ఏం చేద్దాం మన కొంచెం అయిపోతున్నాయి. పచ్చిగా ఉన్నప్పుడే కొయ్యాల్సి వస్తుంది. పంటకు వచ్చేసినాయి, అందుకే తెలుసుకొని కాయలన్నీ తెంపేసుకుంటున్నారు మనం. ఎన్ని కాయలు గుత్తులు. ఫస్ట్ హార్వెస్ట్ ఫుల్గా వచ్చినాయి. మన గార్డెన్లో టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయో అని చెప్దాం అనుకొని పెంచా, కానీ చూడండి ఇన్నే ఉన్నాయని చెప్పే పరిస్థితికి వచ్చింది. మునగాకు తెంపుకున్నాం, మునగాకు అయితే ఫ్రెష్గా వచ్చింది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చాలా తక్కువ మాట్లాడుతున్నా, ఎందుకంటే మంచిగా పక్షుల శబ్దంలో మంచి వాతావరణంలో మీరు చూసి ఆనందపడతారని నేను తక్కువ మాట్లాడి మ్యాక్సిమం ప్రకృతిలో ఉన్న సౌండ్స్తోనే మీకు వీడియో అయితే చూపిస్తున్నా. వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మునగాకు పప్పు కానీ, మునగాకు ఫ్రై, పకోడీ, మునగాకు హెల్త్కి చాలా మంచిది. అందుకే ఈ మొక్క వరకు నేను ఆకు వరకే పెంచుతున్నా. వంకాయలు ఉన్నాయి తెంపుకున్నాం. మొత్తం కోస్తున్నాయి, ఎందుకంటే 2 డేస్కి మళ్ళీ ఫుల్గా వచ్చేస్తున్నాయి, ముదిరిపోతున్నాయి.
కొద్దిగా ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి మొదటి కాడ, ముళ్ళు వంకాయలా కానీ సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇక్కడే నిండిపోయేటట్టుంది గిన్నె, ఇంకట్టే పక్కనే. ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇక్కడ మిస్ అయ్యాయి కొమ్మ ఇదిగో ఈ కొమ్మ కొమ్మ. ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ కాయ ఉంది. ఇంకోటి అబ్బా, ఇక్కడే ఇన్ని ఇంకా అటు ఉన్నాయి చాలా, అటు కూడా కోసుకుందాం. అక్కడ ఉన్నాయి. మేము వీటంతా మట్టి తోలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, బాగా డౌన్ అయింది, అందుకే కలుపు కూడా తీయలేదన్నమాట. ఈ మొక్కల వరకు అయిపోయిన తర్వాత మట్టి తోలు ఇచ్చేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకున్నాం ఉన్నామని. కలుపు అయితే తీయకుండా అట్లానే ఉంచా. మీకు చూపించాను కదా మనం నేను హార్వెస్ట్ చేసేటప్పుడు, వారం కూడా అవ్వలేదు మళ్ళీ వచ్చి. మనం ఇట్లా పెద్దగా చాలా మొక్కలు వేసుకున్నా వ్యవసాయం చేసినట్టే ఉండిద్ది మన ఇంట్లో కూడా. హార్వెస్ట్ కూడా చాలా టైం పట్టిద్ది. మొత్తం కోసేయడమే ఫాస్ట్గా. కొంతమంది సిస్టర్స్ నాకు ఫోన్ చేశారు ఇత్తనాలు కొంతమంది, అందుకే కొన్ని కాయలు అయితే వదిలేస్తాను. సీడ్స్కి వదిలేసిన కాయలు చూపిస్తారా? ముదిరిపోయి చూసినాను. ఇది ఒకటి ఉంచా, ఇది పొడవుగా మంచిగా ఉండగా నిగనగలాడుకుంటా, అందుకని ఇది ఎక్కడ ఉంచా. ఇవైతే ముదరడానికి వచ్చినాయి ఫ్రెండ్స్, అందుకనే కొన్ని కాయలు అయితే ఉంచా. ఇత్తనాలకి అడిగారు మన వాళ్ళు కావాలని. ఇదిగో పెద్ద కాయ, ఇది కూడా వదిలేద్దాం. ఇది కలర్ వచ్చేస్తున్నాయి, ఎల్లో కలర్. ఇది అయిపోయినాయి, సీడ్స్ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ పట్టట్లా, చెట్లు అసలు తట్టుకోలేక, కాయలు తట్టుకోలేక పడిపోయింది. గిన్నె పట్టట్లా.
అట్లా అయిపోతుంది. అమ్మో ఇంతసేపు వచ్చేసరికి నడుము నొప్పి వస్తుంది. ఇల్లు అయితే నిండిపోయింది. అమ్మో ఎట్లాగ అక్కడ దీంట్లోనే సర్దుదాం మొత్తం. ఎలా ఉంది ఫ్రెండ్స్ హార్వెస్ట్? బోరు కొట్టట్లేదు కదా మాట్లాడట్లేదని. చూడండి మంచిగానే ఉంటుంది. నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ముదురుకాయ అది సైడ్ ఏమిటో పెట్టు. వంకాయలు అయితే రెడీ, మొత్తం పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెడతా. ముగ్గురు తీసి వచ్చేసి వంకాయలు, టమాటాలు, కాలీఫ్లవర్. చూసారు కదండి, వంకాయలు అయితే అసలు విపరీతంగా కాసినాయి. బోళ్ళని అయితే నాకు తెలిసి 20 కేజీలు అయితే. మీకు కనిపించేది చిన్నగా ఉన్నా అది బేషన్ చాలా పెద్దదనమాట. ఇప్పుడు మీరు చూసేది చిక్కుడు తీగ, నాటు చిక్కుడు. అసలు నేను ఈ తీగ సరిగ్గా కాయలు హార్వెస్ట్ చేయలేదు. నేను మీకు చూపించిందల్లా వేరే మల్బరీ చెట్టు మీద పాకింది. ఇది మాత్రం విత్తనాలకి వదిలేసాయి. చెప్పాను కదా గుగ్గిళ్ళకి చాలా చాలా బాగుంటాయి. గుగ్గిళ్ళు చేసుకోవాలని చెప్పి ఎండగొట్టే కాయలన్నీ. ఇప్పుడు చెట్టు మొదలు కూడా కట్ చేసేస్తే తీగంతా ఎండిపోయింది. తర్వాత ఆ తీగంతా తీసేసి గింజలు తీసి దాన్ని కందికాయలా కొట్టి గింజలు సేవ్ చేయాలన్నమాట. ఇప్పటికే నేను చాలామందికి విత్తనాలు అయితే పంపించేసా. మిగిలిన నేనైతే గుగ్గిలు వండుకోవాలి. ఇది వచ్చేసి స్వీట్ లెమను. ఈ మొక్కలన్నీ పోతాయి నా ఈ మట్టి తోలు ఇచ్చేటప్పుడు. పీకి దాన్ని పక్కన పెట్టేసి మొక్కలన్నీ మళ్ళీ మట్టి తోలి వెంటనే వేయాలి, బ్రతికించాలి. ఒక్కొక్కటి అసలుకే ఫ్రూట్స్ ప్లాంట్ అంజీరా కానీ, మల్బరీ కానీ, స్వీట్ లెమన్ కానీ 200 పెట్టి కొనుక్కొచ్చా ఒక్కొక్క మొక్క. ఇక ఫస్ట్ స్వీట్ లెమన్ నేను డైలీ తింటున్నా. తిని ఫస్ట్ ముద్రకాయలన్నీ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ పోత పిందె వస్తూనే ఉంది. 365 రోజులు అంజీరా, స్వీట్ లెమన్, మల్బరీ ఇవి కాస్తూనే ఉంటాయి. ఇవి కాయడం అయిపోయిన తర్వాత మనం చిన్నగా ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఎరివేసి వాటర్ పెట్టుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ వెంటనే క్రాప్ అనేది వచ్చేసిద్ది. చాలా బాగుంటాయి. అసలు పండితే ఇంకా స్వీట్గా ఉంటాయి. ఇప్పటికే పుల్లదనం అనేది లేదు. స్వీట్ లెమన్ అనేది అసలు పుల్లకుండదు. ఒకరొకరుగా తీగా కొంచెం లైట్గా పులుపుగా ఉంటుంది. ఇదిగోండి ఇదే మొదలైతే కట్ చేసేసాం. ఇంకా మొదలు కట్ చేస్తే చక్కగా తీగ కూడా ఎండిపోయి గింజల విత్తనాలు కోసుకోవచ్చు. ఈ పందిరి కింద దొండ తీగ ఉందన్నమాట మంది. మీకు ఇప్పుడు చూపించేది అంజీరా. ఇది కూడా నేను స్టెమ్స్ కట్ చేసి వేరే చోట అయితే వేయాలి. ఎందుకంటే చక్కగా కొమ్మలతోనే వస్తాయి అంజీరా కానీ, మల్బరీ కానీ. ఇది కూడా ఎందుకని అసలు మంచిగానే ఉంది. చిగుళ్ళు అయితే వస్తుంది కానీ పిట్టలు మాత్రం ఫుల్గా దీని నిండా వాలి చకచకాగా కొట్టేస్తున్నాయి పిట్టలు మొత్తం. ఇదిగో విత్తనాలు అయితే బాగా వచ్చేసినాయి. అంత గుత్తులు గళ్ళ చిక్కుడు, నాటు చిక్కుడు. ఇంకా నేనైతే మన ఆయిల్లో కావాల్సిన మందార చెట్లు, ఒంటిరెక్క మందారం నాటువి, దేశీ మందారం అంటారు కదా అవి, గోరింటాకు మందారం. ఇది మా తడికి, మా పెరట్లో తడికి అనమాట. ఒక సైడ్ని తేగేసేసాము.
ఇక దాని చుట్టూ అయితే కుచ్చా చక్కగా కొమ్మలు కట్ చేసి పెట్టంగానే మంచిగా వచ్చినాయి. అసలు నాటుకునే చెట్లు కూడా పెద్దవి అవుతున్నాయి చూస్తున్నారుగా. ఇవైతే ధర్నేసాం కాబట్టి దీనికి ప్రాబ్లం లేదు. ఇవైతే తీసేసే అవసరమే లేదు. తర్వాత మన కాయల్లోకి కలబంద కూడా కావాలి. అందుకని కలబంద కూడా ఒక 20 మొక్కలు అయితే పెట్టా ఫ్రెండ్. ఇటు పక్క అంతా పైన అది ఉంటుంది, ఇది వేప, అందుకని వేపాకు రాలింది. ఇదైతే మన ఉసిరి చెట్టు మంచిగానే నీళ్లు పెడుతున్నాయి. ఎండాకాలం అనే ఏమో మరి మొత్తం ఆకంతా రాలిపోయింది. ఇప్పుడే చిగురిస్తుంది. ఇదేమో మాది నిమ్మ చెట్టు. ఇది 2 years పైనే అయింది. అంతే ఉంటుంది వేసిన దగ్గర నుంచి. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు మనం కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేశారని ఈ చెట్టుది అయితే కోసేసా. తర్వాత పక్కనే సైడ్ బ్రాంచ్ వచ్చింది చూడండి, ఇది గ్రోత్ అయ్యి మళ్ళీ కాలీఫ్లవర్ అనేది వచ్చిందంట దీనికి. అందుకే తీసేయకూడదు. పువ్వు కోసుకున్న తర్వాత మొక్క అయితే తీసేయకుండా ఉంచితే చక్కగా సైడ్ నుంచి అట్ట పిలకలు వచ్చి మళ్ళీ ఇంకొక కాలీఫ్లవర్ వచ్చేసిద్ది మనకి. ఇదేమో పప్పాయ. చిన్నప్పుడు దీన్ని కూడా 50 రూపీస్ పెట్టి కొనుక్కొచ్చిన. ఇంకా మరి ఏం జరిగిద్దో చూడాలి. కాయలు అయితే ఎంటే ఉంటున్నాయి. ఈ లావవ్వ అనుకుంటా పొడవ కాయలు. ఒక తమ్ముడే అండ్ సిస్టర్స్ కామెంట్ చేశారు ఒకరోజు నేను బొబ్బాస్కాయ చెట్టు చూపిస్తే, బొబ్బాస్కాయలు అంటాం మేము పల్లెటూరులో, ఈ ఎందుకక్క రెడ్గా అట్లా క్లాత్లు కట్టావని. ఇంకా పక్షులు వాలకుండా ఇంకా ప్లస్ దిష్టి కూడా తగలకుండా అనమాట, అందుకే కట్టాము. ఇది మన ములగ చెట్టు. దాన్ని నేను చూపించిందేమో ఓన్లీ ఆకుకే. ఇవేమో ములక్కాయలు చాలా మందికి పంపించాయి. ఎంత టేస్ట్గా ఉంటాయో. ముదురుకాయలు ఉన్నాయి పైన. విత్తనాలు కూడా రెడీ చేస్తున్నా మన వాళ్ళకి ఇవ్వడానికి. సీడ్స్ కూడా రెడీ చేస్తున్నా. ఇవి వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్స్. మన నందిగా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా, మన ఇంటి దగ్గర కూడా ఉంది. పందిరేయాలి మన ఇంటి ముందు. ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి అసలు నేను కట్ చేసి టేస్ట్ అయితే మీకు చూపిస్తా. ఆల్రెడీ నేను ఒకసారి తిన్నా. ఇంకా ఇటు మా సైడ్ మా సిస్టర్ వాళ్ళు ఇస్తే 2 కాయలు తీసుకొని తిన్నా. ఇది కట్ చేసిన తర్వాత మేమేమంటామంటే మన అడవులలో ఉంటాయి కొండముచ్చికాయలు అంటాం. బయటకు చూడడానికి యాపిల్ లాగా నిగనిగలాడిద్ది, లోపల నల్లగా ఉంటాయి గింజలు. ఆ టైప్లో ఉంటుంది. మరి అంత ఇదిగా ఏముండదు కానీ బాగుండిద్ది. చిన్నగా అన్ని గింజలు వేసుకుని ఉంటుంది అనమాట కాయ. కానీ సూపర్ టేస్ట్ ఉండిద్ది. చాలా చాలా బాగుండిద్ది. స్వీట్గా ఉండిద్ది. ఈ పల్పు అంతా తీసి మనం ఇట్లా డైరెక్ట్గా తినేసేయచ్చు. లేదంటే ఈ పల్పు అంతా తీసి వాటర్ పోసుకొనుకోవచ్చు. ఆ వాటర్లో షుగర్ వేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చు. మిక్సీలో వేసి తిప్పే పని ఉండదు. ఇట్లా ఈ పల్పు అంతా తీసి కలిపేసుకొని స్పూన్తో తాగడమే అనమాట. నిజంగా చాలా చాలా బాగుండిద్ది. ఇంకా క్యాన్సర్ పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకి అందరికి కూడా హెల్తీ ఫ్రూట్ అంట. మన వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. చాలా హెల్తీ గుణాలు ఉంటాయి అంట ఈ ఫ్రూట్లో. అందరూ తప్పకుండా ఒక మొక్కైనా పెంచుకోండి. ఇంటి ముందు పందిరిలాగా వేసుకుంటే చల్లదనానికి చల్లదనం, మనకి మంచి ఆరోగ్యాన్ని అండ్ హెల్త్ని కూడా ఇస్తాయి. ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో కూడా చాలా రకాలు ఉంటాయి అంట. జంబో ఫ్యాషన్ ఫ్రూట్, ఎల్లో కలరు, పింక్ కలరు, గ్రీన్ కలరు. ఇదైతే ఫస్ట్ గ్రీన్గా ఉండిద్ది, తర్వాత పండిన తర్వాత రెడ్ కలర్లోకి వచ్చింది. మరి మనం తీసుకొచ్చిన మొక్క ఏంటో చూడాలి. ఇప్పుడైతే మనం కోసిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ పెరట్లోనే ఉన్నాయి. తీసుకొస్తాయి ఇప్పుడు వెళ్ళి. కూరగాయలు మైలా పడతా ఫుల్ అసలు గిన్నె ఎంబీ బరువు ఉంది. దింపు బరువుతుంది. నిజంగా ఇవన్నీ కోసేసరికి నాకైతే నిజంగా కొన్ని గంటలు పట్టిందండి. అసలు ఫుల్ అలసిపోయా నేనైతే. ఇంతకే చూపించడం మర్చిపోయా. ఒకసారి ఇది చూడండి. ఇదైతే పాలకూర చెప్పాను కదా కుండీలో వేసానని. ఇది కిందది, నేను తీయడం మర్చిపోయా వీడియో. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చా మీకు చూపించడానికి. మధ్యలో గుర్తొచ్చింది. పప్పులో వేసుకున్నా కానీ కర్రీ చేసుకున్నా సూపర్ ఉంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పాలకూర. విత్తనాలకి అయితే ఉంచేసి. వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. బై బై.